పత్రిక 11వ అధ్యాయము 31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అబిధీయులతో పాటు నశింపకపోయెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకుందినందు కాబట్టి ఆమె అవిధేయులతో పాటు నశించిపోకుండా రక్షించబడింది. ఆ రాహాబు ఉన్నటువంటి ప్రాంతం ఎరుకో ప్రాంతం, అన్య ప్రాంతం, దేవుణ్ణి ఎరగనటువంటి ప్రాంతం. అయితే ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి ఆమె రక్షించబడింది, కుటుంబాన్ని రక్షించుకునింది. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఆమె పేరు మరి రాయించబడింది. అంటే మనం లోకంలో గమనించినట్లయితే మరి కొంతమందిలో ఆశావాదులు ఉంటే నిరాశావాదులు కూడా చాలామంది ఉంటారు. అంటే ఎలాంటిది అంటే, ఒకసారి కాళహస్తి రాజుల కుటుంబం వాళ్ళు గ్యాస్ లీక్ చేసి ఆ గ్యాస్ ద్వారా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. పేపర్లో కూడా వచ్చింది. ఏంటి కారణం ఏంటంటే వాళ్ళు అప్పుల్లో ఉన్నారంట. అప్పుల్లో ఉన్నారు కాబట్టి అందరూ ప్రాణం పోగొట్టుకున్నారు. తర్వాత చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి కొంత ఆస్తి ఉంది, ఆస్తి అమ్మితే సగం అప్పులన్నా తెరవా, మిగతా సగం అప్పులతో మరి ఎట్లయినా మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ఆ నిరాశ, ఇక ఈ జీవితం ఇంకా లాభం లేదు అనేటువంటి ఆ స్థితిలో వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి, ఆ నిరాశలో కూరుకుపోయి ప్రాణం పోగొట్టుకున్నారు వాళ్ళు. అది రావులపాలెం సెంటర్ నుంచి పైకి పోతే దిన్నె అని వస్తుంది. ఆ ఊర్లో ఒక ఆమె మరి గర్భసంచి క్యాన్సరు, మరి చెన్నై ట్రీట్మెంట్ తీసుకునింది. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే, నీకు ట్రీట్మెంట్ లాభం లేదు, నువ్వు అసలు 2 రోజులకు చచ్చిపోతావు, నీకు అంబులెన్స్ ఖర్చులు ఇవన్నీ పైన పడతాయి కాబట్టి పంపించేసారు అవన్నీ. ఆమె వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అక్కడ ప్రభువుని నమ్ముకొని నాకు చెప్పే టయానికి 15 సంవత్సరాలు బ్రతుకుంది. అంటే డాక్టర్లు 2 రోజులు కూడా నీకు టైం లేదు, నువ్వు చచ్చిపోతే అంబులెన్స్ ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పి పంపించేస్తే, నాకు వాళ్ళు చెప్పే టయానికి అప్పుడు 15 సంవత్సరాలు, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అంటే దేవునిలో ఆ కొంచెం విశ్వాసం, ఆ దేవునిలో ఆ నమ్మకం వాళ్ళ జీవితాల్లో అంత ఆయుష్ పెరిగేదానికి కారణమైంది. కాబట్టి లోకములో మరి ఆశావాదులు కొంతమంది ఉంటే, నిరాశవాదులు అనేక మంది ఉంటారు. అయితే ప్రభువు బిడ్డలుగా నువ్వు నేను మరి ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళల్లో మన జీవితాల్లో మనం ఆశను కలిగి ఉంటేనే ఆశపడిన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రాహాబు అనేటువంటి వేశ్యకి మరి విశ్వాసం ఎలా కలిగింది? అన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆంకి విశ్వాసం ఎలా కలిగింది అంటే, ఆమె మనం యెహోషువ గ్రంథానికి వచ్చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ సందర్భం ఏంటంటే, దైవజనుడైనటువంటి యెహోషువ 2 వేగులు వారిని పిలిచి, మీరు యెరికోను దగ్గరికి వెళ్ళి మీరు అంతే వేగు చూడండి, మనము ఆ దేశం మీదకి వెళ్ళినప్పుడు మనకు అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, మీరు అన్ని విషయాలు కనుక్కొని రండి అని చెప్పి పంపించాడు. సరే, వాళ్ళు ఇద్దరు వెళ్ళి అక్కడ ఒక రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్తారు. వేశ్యలు ఉండే ఇళ్ళు సహజంగా ఇప్పుడు కూడా వేశ్యలకి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. అది మనం బాంబే కావచ్చు, కలకటా కావచ్చు, ఇలాంటివన్నీ వేశ్యలకి లైసెన్స్ ఇచ్చేస్తుంటారు. మరి అప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అలాంటి వృత్తిలో ఉంది. కాబట్టి మరి ఇశ్రాయేలు నుంచి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు కూడా నేరుగా వేశ్య ఇంటికి వెళ్ళిపోయారు. వేశ్య ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇశ్రాయేలు దేశంలో నుంచి వేగుల వారు వచ్చారన్న విషయాన్ని ఆ దేశపు రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి, ఆయన మనుషులను పంపిస్తాడు. మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న మరి వేగుల వారిని తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు.
పంపించినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వాళ్ళని పైన మిద్ది మీద దాచిపెట్టి అప్పుడు నేరుగా వెళ్ళి వాళ్ళతో చెప్తుంది, అయ్యా వచ్చారు, రావటానికేమో వచ్చారు, వాళ్ళు పొద్దుగుంకే టైంలో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు కానీ తరిమేరా, దారిలో మీరు తరిమేనంటే మీకు ఈజీగా మార్గ మధ్యంలో దొరుకుతారని వాళ్ళకి చెప్పేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇవి పైకొచ్చి మిద్దె మీదకొచ్చి వీళ్ళతో వేగుల వారితో మాట్లాడుతూ, మీ దేవుడు నిజమైన దేవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మీ దేవుడు, కాబట్టి నేను మీకు ఇంత మేలు చేశాను కదా, కాబట్టి మీరు ఈ దేశాన్ని మరి స్వతంత్రించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని వాళ్ళతో అభయం తీసుకుంటుంది. అది స్టోరీ. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆమెకి విశ్వాసం ఎలా వచ్చింది, విశ్వాసం దేవుని మీద ఎలా వచ్చింది అని అంటే మనకు రోమా 10:17 ఒక మాట ఏమంటాడంటే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నాడు. ఆ వినుట కూడా ప్రభువుని గూర్చిన మాట ద్వారానే మనకు విశ్వాసం వస్తుంది. మరి ప్రభువుని గురించి ఈమెకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేదంటే తన ఇంటికి వచ్చేటువంటి ఆ మనుషుల ద్వారా మరి దేవుని గురించి తెలుసుకుంటా ఉంది. వచ్చినటువంటి మనుషులతో ఒకవేళ ఆమె మాట్లాడేదేమో, అయ్యా పలానిది ఇట్లా దేవుడు ఇలా సముద్రాన్ని పాయలు చేశాడంటనే, ఆకాశంలోంచి ఆహారాన్ని కురిపించాడంటనే, బండను చీల్చి నీళ్లు రప్పించాడంటనే అని ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళతో దేవుణ్ణి గురించి విశ్వాస మాటలన్నీ గ్యాదర్ చేసుకునింది, ఒక విశ్వాసగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసము ఆమె జీవితంలో ఏం చేసింది తెలుసా? ఆ యెరికో ప్రాంతం అంతటిని వాళ్ళు నాశనం అయిపోయినప్పుడు ఆ కుటుంబం రక్షించబడేదానికి కారణమైంది. మరి ఆ విషయాన్ని గురించి మనం ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, ఆమెలో ఉన్నటువంటి క్రియలు, ఆమె నశించిపోకుండా మరి రక్షించబడి ఏ విధంగా మరి నిత్య జీవంలో ఏ విధంగా చేరేదానికి అవకాశం వచ్చిందో ఈ విషయాలన్నీ గురించి మనం కొన్ని మాటలు మనం నేర్చుకుంటే మనం మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం గమనించగలం. రాహాబ్ అనే స్త్రీలో ఉన్న విశ్వాసం ఎలాంటిది అని అంటే ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చినటువంటి వేగుల వారిని ఆమె పైన మరి మిద్ది మీద పెట్టింది. మిద్ది మీద పెట్టి మరి 9వ వచనంలో నుంచి మనం గమనిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె వాళ్ళతో ఈ మాటలు చెప్తుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఈ వేగుల వారితో మాట్లాడుతూ అంటుంది, అయ్యా మీ దేవుని కార్యాలు నేను విన్నా. మీ దేవుడు పైన ఆకాశానికి కింద భూమికి దేవుడే. నీవు ఎలా గ్రహించావు అని అంటే ఆయన మీ ప్రజల ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేల మీద తన ప్రజల్ని నడిపించాడంటే సముద్రం ఎవరికి లోబడుతుంది? భూమి ఎవరికి లోబడుతుంది? కాబట్టే మీ దేవుడు నిజంగా భూమి ఆకాశానికి దేవుడు మీ దేవుడు. అందుకనే ఇలాంటి అద్భుతం చేశాడు. ఇంకా ఆమె చెప్పిన కార్యాలు ఏంటంటే మీరు మార్గమధ్యములో వచ్చేటప్పుడు మరి సీహోను ఓగు అనేటువంటి ఇద్దరు రాజుల్ని చంపారు. మీరు మార్గమధ్యములో వచ్చేటప్పుడు ఇద్దరు రాజులు వస్తే వాళ్ళని చంపగలిగారంటే మీరు దేవుని బలముతో నింపబడ్డారు, మీ దేవుని ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు అని చెప్తూ ఆమె అంటుంది, ఈ దేశాన్ని కూడా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీ భయం చేత ఈ దేశంలో ఉండే వాళ్ళందరికీ మరి భయం వచ్చేసింది. ఎంత మాత్రం వాళ్ళల్లో ధైర్యం లేదు. కాబట్టి ప్రజలందరూ భయపడిపోతారు. అందువల్ల మీరు ఈ దేశాన్ని జయిస్తారని దేవుని ప్రజలను విశ్వాస మాటలతో ఆమె ధైర్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అనే సత్యాన్ని ఆమె ఆ విశ్వాసపు మాటల ద్వారా ఆమె గ్రహించింది.
ఎవరికి లోబడుతుంది? సముద్రం ఎవరికి లోబడుతుంది? భూమి ఎవరికి లోబడుతుంది? గాలైనా, తుఫానైనా ఎవరికి లోబడుతుంది? మనుషులు ఎవ్వరికి లోబడదు. కేవలం సృష్టికర్త అయిన దేవుడికి మాత్రమే లోబడే భూమి కాబట్టి, ఆకాశం కాబట్టి, సముద్రం కాబట్టి, అందుకే ఆ స్త్రీ అంటుంది, మీ దేవుడు భూమి ఆకాశానికి సృష్టించిన దేవుడు అనే విశ్వాసాన్ని వాళ్ళతో తెలియజేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ ఏం చేసింది? మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆ ఊరి బావి దగ్గరకు వచ్చింది. ఆ ఊరి బావి దగ్గరికి నీళ్ళకు వస్తే ప్రభువు ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడి ఆమె బ్రతుకును గురించి తేటతెల్లం చేసి, ఆమె ఇప్పుడు ఎంతమంది భర్తలతో ఆమె ఉండిందో ఆ విషయాలన్నీ ఆమె బ్రతుకంతటిని ఆమెతో ఓపెన్ చేసి చెప్పినప్పుడు, అప్పుడు ఆ స్త్రీ నమ్మింది. అయ్యా, మేము మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నాము అని అన్నప్పుడు ప్రభువు మాట్లాడుతూ, నీతో మాట్లాడుతుంది నేనే అనే విషయాన్ని ఆమెతో చెప్పాడు. ఆమెతో చెప్పిన తర్వాత ఆ స్త్రీ వెంటనే ఏం చేసింది తెలుసా? 4వ అధ్యాయము 41 నుంచి. మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ఆమె రక్షించబడిన కొన్ని నిమిషాల్లో వెళ్ళి, అంతకుముందు గ్రామాన్ని చూస్తే భయపడేది. ఎందుకు? తన బ్రతుకును చూసి హేళన చేస్తారేమో అని. ఈరోజు ప్రభువు హృదయంలో వచ్చిన తర్వాత, ప్రభువు మాటల చేత బలపరచబడిన తర్వాత, ఈరోజు అదే గ్రామానికి ధైర్యంగా వెళ్ళి ఆమె వాళ్ళందరికీ తన సాక్ష్యాన్ని చెప్పింది. నా బ్రతుకుని గూర్చి బయటేసినటువంటి ఈయన ఈ మెస్సయ్య అని నేను నమ్ముతున్నా, మీరు కూడా చూసి నమ్మండి అని చెప్పింది. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాల్లో ఆమె గ్రామం యావత్తునే రక్షించుకునింది. అంతేకాకుండా వాళ్ళంటారు, నువ్వు చెప్పిన మాటల్ని బట్టి కాదు కానీ మేము ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా ఆయన మెస్సయ్య అనే సత్యాన్ని మేము గ్రహించాము అని వాళ్ళందరూ తేటతెల్లం చేస్తున్నారు. అంటే ప్రభువులోకి రక్షించబడిన కొన్ని నిమిషాల్లో ఆ సమరయ స్త్రీ గ్రామాన్ని అంతటిని రక్షించగలిగే ఒక గొప్ప విశ్వాసిగా మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఇంకొక మాట కూడా విశ్వాసం మాటలు గమనిస్తే, నిర్గమకాండం 18వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉమ్, ఉమ్, ఉమ్. తర్వాత మోషే ఏం చేశాడు? ఐగుప్తులో వాళ్ళకు వచ్చిన కష్టాలన్నిటిని గురించి, దేవుడు ఏ విధంగా అద్భుతాలు విడిపించాడో ఆ అద్భుతాలన్నిటిని గురించి తన మామతో ఆ సాక్ష్యాలన్నీ పంచుకున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, 12వ వచనంలో మోషే మామ అయిన యిత్రో ఏం చేశాడు? మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పించగా, అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చురి. మోషే ఎప్పుడైతే తన సాక్ష్యాన్ని తన మామతో పంచుకున్నాడో, మామ అయినటువంటి యిత్రో దేవునికి దహన బలిని అర్పించి ఆయన అన్న మాట, ఈయన నిజంగా సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని నాకు తెలిసింది అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంది వాళ్ళకి. అందుకనే రాహాబు అనే వేశ్య వాళ్ళతో మాట్లాడుతూ ఆయన నిజంగా భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడనే సత్యాన్ని సాక్ష్యం చెప్పింది. సమరయ స్త్రీ ప్రభువుని నమ్మింది. లోకానికి రావలసిన రక్షకుడు ఆయనే అనే సత్యాన్ని నమ్మింది. గ్రామమంతటికి సాక్ష్యాన్ని చెప్పి రక్షించుకునింది. ఈరోజు నువ్వు నేను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మరి ఆ యొక్క రాహాబు అనే వేశ్యకి మరి కేవలం వాళ్ళేళ్ల మాటలను బట్టి ఆయన ఇలా అద్భుతాలు చేశాడంట, ఇలా ఆశ్చర్యకార్యాలు చేశాడంట అని వాళ్ళు చెప్పిన మాటలను బట్టి విశ్వాసాన్ని పెంచుకునింది. విశ్వాసాన్ని పెంచి ఒక బలమైన విశ్వాసిగా తయారైంది. మరి నువ్వు నేను
వాళ్ళీళ్ళు చెప్పిన మాటలను బట్టి మనం దేవుడిని నమ్మామా? లేకపోతే మన జీవితాల్లో ప్రభువు యొక్క కార్యాలని అనుభవించి, రుచి చూసి దేవునిలో ఎదుగుతున్నామా? రాహాబు వేశ్య వాళ్ళీళ్ళు చెప్పిన సాక్ష్యాలను బట్టి విశ్వాసాన్ని పెంచుకునింది. నమ్మింది ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడని నమ్మింది. మనము కూడా అలా వాళ్ళీళ్ళు చెప్పిన మాటలు విని నమ్మామా? లేకపోతే మన జీవితాల్లో ప్రభువుని ఎరిగి అద్భుతాలు చూసి ఈరోజు ప్రభు బిడ్డలకి ఎదుగుతున్నామా? దేవుడిని దావీదు అంటాడు 34:8లో, నేను రుచి చూసి ఎరిగాను. నువ్వు నేను కూడా నోరు తెరిచి ఖచ్చితంగా ఎందుకు చెప్పకూడదు మీరు? దేవుని కార్యాలు మేము చూసాం, అనుభవించాం. ఈరోజు దేవునిలో ఎదుగుతున్నామని. ఆ స్త్రీ చెప్తుంది, ఆయన భూమి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిజంగా విశ్వాసివైతే నీ విశ్వాసాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకుంటావు ఖచ్చితంగా. మరి మనం జ్ఞాపకం చేసుకుంటే స్మిత్ విగ్గిల్స్ వర్త్ అని ఇంగ్లాండ్ దేశం ఆయన. ఇంగ్లాండ్ దేశం ఆయనకి చిన్న వయసులో చదువు రాదు ఆయనకి. చిన్న వయసులో చదువు రాదు. మామూలు పనులు చేసుకుంటూ మరి బైబిల్ కూడా చదివేదానికి తెలియదు ఆయనకి. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన జీవిత చరిత్ర 1859 నుంచి 1947 మధ్యలో ఆయన ఏం చేశాడు? 1882లో పాలి అనే స్త్రీని వివాహం చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తెలివి కలిగింది. ఆమె ద్వారా బైబిల్ చదవటం నేర్చుకుంటాడు. బైబిల్ చదవటం నేర్చుకొని అప్పుడు ఆమె భార్యతో కలిసి సువార్త చేస్తాడు. పల్లెల్లో వెళ్ళి సువార్త చేసేటప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే ముందే నత్తి ఆయనకి. ఆయన వాక్యం చెప్తుంటే అందరూ ఎగతాళి చేసేవాళ్ళంట. ఎగతాళి చేస్తుంటే అప్పుడు భార్యని నిలబెట్టాడు, నువ్వు చెప్పమని. ఆమె వాక్యం చెప్పేదంట. అలా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న తర్వాత అప్పుడు ఆయన ప్రార్థన చేశాడంట. ఆనాడు నత్తువాడైన మోషేని నువ్వు ఎన్నుకొని కొన్ని లక్షల మందికి నువ్వు మాట్లాడే ధన్యతనిచ్చావు కదా, ఈరోజు నేను నీ వాక్యం చెప్పాలా, నాకున్న ఈ ఈ ఈ సమస్యను నన్ను విడిపించమని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆయనకి ఆ రోగాన్ని నుంచి విడిపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా వాక్యం బాగా చెప్పేవాడంట, ప్రకటిస్తున్న తర్వాత కొంతకాలానికి భార్య చనిపోయింది. భార్య చనిపోతే ప్రార్థన చేశాడంట, ప్రభువా చనిపోయిన వాళ్ళను నువ్వు బ్రతికించే దేవుడు కదా, నా భార్యను బ్రతికించు. ప్రార్థన చేశాడంట. చనిపోయిన భార్య కళ్ళు తెరిచి చెప్పిందంట, దేవుడు నా పరిచర్యను ముగించేశాను, నన్ను రమ్మని ఆయన పిలుస్తా ఉన్నాడు, నువ్వు నన్ను వదిలేయి అని స్వరం చెప్పి మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభువుకి భార్యను అప్పగించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భార్యను అప్పగించుకున్న తర్వాత ఒక్కడుగా ఉండి పరిచర్య చేశాడు. పరిచర్య చేస్తే ఆయనకి మనం గమనించినట్లయితే 72 సంవత్సరాల వయసప్పుడు ఆయనకి దేవుడి నుంచి పిలుపు వచ్చిందంట, నీ పరిచర్య పూర్తి అయిపోయింది, నువ్వు తిరిగి మళ్ళా రిటర్న్ వచ్చి దానికి సిద్ధపడమని దేవుని స్వరం వినపడిందంట. దేవుని స్వరం వినపడినప్పుడు మళ్ళీ ప్రేయర్ చేశాడంట, ప్రభువా నిన్ను ఎరగని వాళ్ళు అనేక మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వీళ్ళందరికీ ఇట్లా నశించిపోతున్నారు. ఆనాడు హిజ్కియాకి నువ్వు ఆయుష్ను మరి పళ్ళ పొడిగిచ్చావు కదా, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిచ్చావు కదా, నాకు కూడా పొడిగిస్తే నశించినటువంటి వీళ్ళందరి కొరకు నా సాక్ష్యాన్ని పంచుకుంటా అని దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి ఆయనకు ఆయుష్ను పొడిగిస్తే 88 సంవత్సరాల వయసులో చనిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం చెప్పేదానికి, అనేక ఆత్మలు రక్షించే దాని కొరకు తన సాక్ష్యాన్ని అలా వాడారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, నేను ప్రభువుని నిజంగా ఎరిగిన తర్వాత కొన్ని పల్లెలు తిరిగాం. వేలు అని చెప్పలేను కానీ కనీసం కొన్ని వందల మందికి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి ఈదిల్లో నిలబడి సువార్త చేసినటువంటి ఆ క్రమంలో కొన్ని వందల మందికైనా నా మాటలు వెళ్ళాయి. ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి చెప్పేవాడిని, యేసు ప్రభు నిజమైన దేవుడు, నీ ప్రాణం నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను మోక్షానికి నీ ఆత్మను చేరస్తాడు, నమ్మండి అని చెప్పేవాడిని ఇంటింటికి వెళ్ళి. దేవుని బిడ్డలారా, అంటే కొన్ని వందల మందికి నా సాక్ష్యాన్ని ఆ రీతికి పంచుకొని ఉన్నా. ఈరోజు నువ్వు నేను విశ్వాసులమే కాదంట్లా. మన సాక్ష్యాన్ని ఎంతమందితో పంచుకొని ఉన్నాము? విశ్వాసం అనేది సమాధి చేయబడి దాన్ని కాదు కదా. మన విశ్వాసాన్ని
నిజంగా మనలో విశ్వాసం ఉంటే మనం ఇతరులతో పంచుకుంటాం కదా. మనం ఎంతమందితో పంచుకొని ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని, నిజంగా విశ్వాసి అయితే విశ్వాసాన్ని నీతో పాటు అంతం చేసుకుంటావా? మరొకరితో పంచుకొని అది సజీవమైన సాక్ష్యాన్ని నువ్వు మరి కనపరుస్తావా అనేది ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు కీర్తన 71:17 నుంచి. నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని, దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తలనెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దావీదు భక్తుని యొక్క అనుభవం ఎలా ఉందంటే, అయ్యా, బాల్యం నుంచి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో అనేకం జరిగించావు. నేను వాటిని ప్రజలకు తెలుపుతూనే వచ్చాను. ఇంతవరకు నేను తెలుపుతూనే వచ్చాను. అయితే రాబోయే తరానికి కూడా నీ ఆశ్చర్యకార్యాలు నేను పుట్టబోయే వాళ్ళందరికీ నీ శౌర్యాన్ని గురించి నేను తెలియజేయాలంటే వృద్ధాప్యంలోకి వచ్చినా నీవు నన్ను విడవకుండా ఉంటేనే నేను తెలియజేయగలను. అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మరి నేను అప్పుడు కూడా నీ గురించి నేను రాబోయే తరానికి కూడా నీ గురించి నేను చెప్పాలి అని అంటే నీవు నన్ను విడవకుండా నాకు సహాయం చేస్తే రాబోయే తరానికి కూడా నేను నీ గురించి సాక్ష్యం చెప్తాను. దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పటం ఆ రీతిగా అంటే మన విశ్వాసులం అయితే మన విశ్వాసాన్ని మనం జీవం లేకుండా దాన్ని ముగించటం కాదు, కానీ విశ్వాసులం అయినప్పుడు మరొకరితో మన సాక్ష్యాన్ని పంచుకొని నీ సాక్ష్యం ద్వారా మరొకరి హృదయాల్లో దేవుని కార్యం జరిగించేటట్లుగా మనం సాక్ష్యం చెప్పుకునే వారంగా మనం ఉండాలని ప్రభువు ఇక్కడ తేట తెలం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్క మాట మనం గమనిస్తే నీ విశ్వాసం అనేది హృదయంలో ఉంటే నీ విశ్వాసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా నిలకడగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నమ్మింది జీవము గల దేవుణ్ణి కాబట్టి నీ విశ్వాసం సజీవమైంది. కాబట్టి గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించేదానికి ఇష్టపడుతుంటాడు. కాబట్టి ఈ యొక్క మరి రాహాబు తను సాక్షిగా అనేక మందికి ఆ రీతిగా సాక్ష్యం చెప్పింది కాబట్టి ఆమె విశ్వాసాన్ని దేవుని వాక్యం తేట తెల్లం చేస్తుంది. రెండవ మాటగా మనం గమనిస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చాలు దేవుని బిడ్డలారా, రాహాబు అనేటువంటి ఆ స్త్రీలో విశ్వాసం అనేది ఉంది. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అనే సత్యాన్ని బహిర్గతంగా వాళ్ళకి తేట తెలియజేసింది. అంతేకాకుండా ఆమెలో ఉన్నటువంటి క్రియలు ఏంటంటే, అందుకని క్రియలు మనం యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే 2వ అధ్యాయంలో ఎప్పుడైతే రాజు మనుషుల్ని పంపించి నీ దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని బయటకు తీసుకురమ్మని చెప్పాడో ఆమె ఆ మనుషుల్ని దాచిపెట్టి వాళ్ళతో చెప్తుంది, అయ్యా, వచ్చింది నిజమేను, వచ్చిన వాళ్ళు పొద్దుగుంకే టయానికి వాళ్ళు వెనదిరిగి వెళ్ళారని ఈ 2వ వచనం నుంచి 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము ఈ 5వ వచనాన్ని గమనించినట్లయితే వాళ్ళు వచ్చారు, మళ్ళా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారయ్యా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదని. అంటే దేవుని ప్రజలకు మేలు కలిగేటట్లుగా ఆమె సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకుంటుంది. క్రియలు కనపడుతున్నాయి ఆమెలో. దేవుని బిడ్డలారా, ఒక రాజుకు అబద్ధం చెప్పిన అబద్ధం రాజు కానీ గుర్తించుంటే పరిస్థితి ఏంది? ఆమెకి ఆ కుటుంబానికి అంత మరి నిల్వను చనిపోవాల్సిన పరిస్థితి. అంటే కేవలం దేవుని బిడ్డలను రక్షించాలన్న ఒక్క ప్రయత్నం ఆమె ఏం చేసింది, వాళ్ళకి మేలు జరిగేటట్లుగా ఆ వచ్చినటువంటి రాజు సైనికులతో అబద్ధం చెప్పి, అయ్యా, వాళ్ళు వచ్చారు, వెనుదిరిగి వెళ్ళారు, మీరు వాళ్ళని తరిమితే మీకు మార్గంలో దొరుకుతారని అలాంటి మాటలు చెప్పి వాళ్ళని పంపించేసింది. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న క్రియలు బట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిందని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తేట తెల్లం చేస్తుంది. అందుకే మనకు వాక్యం ఏముంటుందంటే 2వ అధ్యాయం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మన పితరుడైనటువంటి అబ్రహాము ఆయన విశ్వాసం ఉంది,
క్రియలను బట్టి నీతిమంతుడు. క్రియలు అంటే ఏంది? కుమారుణ్ణి బలివ్వు అని చెప్పంగాల్నే కుమారుణ్ణి తీసుకెళ్ళి బలిచ్చేదానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి క్రియలను బట్టి అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడో, ఈ స్త్రీ కూడా క్రియలను బట్టి ఆమె నీతిమంతురాలుగా ఆమె ఎంచబడిందని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లం చేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రియలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి మన జీవితాల్లో కూడా విశ్వాసులంగా మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలుగా విశ్వాసులంగా ఎదుగుతున్నాం. అయితే విశ్వాసులు క్రియలు ఉన్నాయా లేదా అనేది మనకు వాక్యం మరి ప్రశ్నిస్తుంది. మనం ఇక్కడ 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మనం ఇక్కడ మనం 16 వరకు గమనిస్తే, నా సహోదరులారా, ఉమ్, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియల లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. చాలు. దేవుని బిడ్డలారా, రాహాబుకి విశ్వాసం ఉంది, క్రియలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలను కాపాడింది, వాళ్ళకి క్షేమాన్ని కలిగించింది. కాబట్టి విశ్వాసము క్రియలు ఆమె జీవితంలో ఉంది కాబట్టి ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఇన్ని సంవత్సరాలు ప్రభు బిడ్డలుగా ఎదిగేటప్పుడు మనలో కూడా విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. ఎవడైనా నీ ఎదుటికి భోజనం లేక అన్నం లేదు అని నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు మాత్రం కావలసిన అన్నం పెట్టకుండా నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు రక్షించబడు, ఆయన నిజమైన దేవుడు అని మాటలు చెప్తుంటే వాడు కడుపు నిండుతుందా? అదే అంటుంది, విశ్వాసం నీలో ఉంది. నీ ఎదుటికి ఎవడైనా వచ్చి ఆకలి గురించి నీతో మాట్లాడినప్పుడు వాడికి అవసరమైంది ముందు అన్నం, తర్వాత నీ మాటలు. ఇప్పుడు మిషనరీస్ మన దేశానికి వచ్చి వాళ్ళు మొట్టమొదటిగా చేసింది మరి ప్రజలకి వాక్యం బోధించడం ఇవన్నీ కాదు వాళ్ళు చేసింది. వాళ్ళ క్రియలు ఏం చేశారు? అప్పుడు రోగంతో ఉండి అనేక మంది సస్తా ఉన్నారు. కలరా వచ్చి ఒక్కసారికి వందల మంది చనిపోతుంటే అప్పుడు వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, మందులు ఏర్పాటు చేశారు. అప్పుడు కట్టిన హాస్పిటల్సే ఇప్పుడు 100 ఏళ్ళు దాటిపోయినాయి మనకు. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు క్రియలు ముందు వాక్యం చెప్పే కంటే ముందు క్రియలేంది? ప్రజలకు ఉన్నటువంటి రోగాన్ని తగ్గించే దాన్ని హాస్పిటల్ పెట్టారు. ప్రజలు పిచ్చి భక్తితో ఉనికిపోతున్నారు, ప్రతిదానికి మొక్కుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి చదువు లేదు కాబట్టి చదువు వచ్చేటట్లుగా వాళ్ళు స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఎందుకు? చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటే వీళ్ళు సక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు, బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు మనకు మిషనరీస్ ఈ స్కూల్స్, హాస్పిటల్స్, మరి అనాథలకి ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, అంతేగాని ఆ విధంగా దేవుని ప్రజలు క్రియలు ముందు కనపరిచారు, తర్వాత ప్రభుని గురించి చెప్పారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ప్రభువు బిడ్డలుగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు కేవలం మనం విశ్వాసంతో మందిరానికి రావటం, పాటలు పాడి ఏదో ప్రార్థనలు చేసుకొని వెళ్ళటం కాదు. క్రియలు ఇంపార్టెంట్. నీ దగ్గరికి ఎవరైనా మరి తిండికి వచ్చినప్పుడు చలికి వణుకుపోతున్నారు, నువ్వు మాత్రం కోట్లు వేసుకొని దుప్పట్లు కప్పుకొని మరి వాళ్ళకి మాత్రం నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నీకు మంచి ఆశీర్వాదం వస్తుంది, నీకు మంచి ఆరోగ్యాన్ని వస్తుంది, నీకు సమృద్ధి వస్తుందని చెప్తే వాళ్ళు నమ్ముతారా? కాబట్టి చెప్పే ముందుగా నువ్వు క్రియలు ఏందంటే నీకు కలిగిన దాన్ని వాడికి ఇచ్చి వాడిని తృప్తిపరిచి అప్పుడు ప్రభువుని గురించి చెప్పమని ఉంది వాక్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మన విశ్వాసులు అని చెప్పే కనంటే క్రియలు చాలా ప్రాముఖ్యమైంది. క్రియలు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది మనకు. ఈ 26వ వచనంలో కూడా యాకోబు 2:26 అంటాడు, మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం లేని శరీరం మృతమైంది. ఈ శరీరంలో ప్రాణం ఉంటేనే ఇది పనికొస్తుంది. ప్రాణం లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు. ఆయన మొన్న ఆ జైపాల్ గారు అంటూ 4 పైసలు కూడా పనికిరాదంట ఇది, ఈ శరీరం. ఇది ప్రాణం కానీ వెళ్ళిపోతే
ఈ శరీరం 4 పైసలకు కూడా 4 పైసలు కాదు, 4 రూపాయలకి. 4 రూపాయలకు కూడా ఇది పనికిరాదంట. కానీ దీంట్లో ప్రాణం ఉంది గాబట్టే ఇది పనికొస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే గాక విశ్వాసిలో ఈ క్రియలు లేకుంటే నీ విశ్వాసం మృతమైంది అని వాక్యం తేటతెల్లం చేస్తుంది. దేవుని బిడ్డలుగా మనం క్రియలు మనకు చాలా ఇంపార్టెంటు. ఆ క్రియలు ఎలాంటివంటే ఇతరులని ఆదుకునే దానికి, ఇతరులను ఓదార్చేదానికి, ఇతరుల మేలు కొరకు ప్రయత్నించేది. ఇవన్నీ కూడా మరి దేవుడు మెచ్చుకునే క్రియలని మనకి మరి మత్తయి సువార్త 25లో కూడా చెప్పబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రియలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆనాడు ఆ స్త్రీ క్రియల ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మదర్ తెరెస్సా గారు, మదర్ తెరెస్సా ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయా అన్ని దేశాల్లో తిరిగి మొట్టమొదటిగా మన కలకటాకు వచ్చింది. కలకటాకు వచ్చి అక్కడ అప్పుడు ఎంతమంది అనాథులు, దిక్కులేని వాళ్ళు, విధవరాండ్లు, మరి కుష్ఠరోగులు కుప్పలు కుప్పలుగా ప్రతి దేశంలో ఉంటే వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి అనాథాశ్రమాలు, హాస్పిటల్స్ పెట్టించి, వాళ్ళందరికీ ఆహారం పెట్టించి, ట్రీట్మెంట్ ఇప్పించి, ఇవన్నీ కూడా చేయగలిగింది. ఎందుకు చేసింది? ఆమె అన్న మాట ఏందంటే, మరి ప్రతి పేదోడి లేక ఒక్క కుష్ఠరోగుడిని వాడికి ఆమె కట్లు కట్టేది, మందు పోసేది. ఎలా చేయగలుగుతున్నామా అని అంటే ఆమె అంటది, మరి ప్రతి కుష్ఠరోగుల్లో ప్రతి ఆ రోగముతో ఉన్న వాడిలో నాకు యేసు ప్రభు ముఖం కనిపిస్తుందని చెప్పింది ఆమె. అంటే యేసు ప్రభుకి నేను చేసేది ఒక కుష్ఠరోగి అయినప్పటికీ నేను చేస్తుంది ఆయన ముఖం నాకు కనపడుతుంది. అందుకే నేను చేయగలిగానని ఆమె కార్యాలు చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనం ఎదగటం కంటే క్రియలు చాలా ప్రాముఖ్యమైంది. ఆ క్రియల ద్వారా ప్రభువు సంతోషిస్తాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మరి అప్పుడు కలరా ఉన్నటువంటి ఆ టైంలో మిషనరీస్ తిరుపతికి వచ్చారు. 24 మంది మిషనరీస్ తిరుపతికి వస్తే ఆ కలరా ద్వారా 16 మంది చనిపోయారంట. 24 మందిలో 16 పోతే ఇంకెంత? 8 మంది మిగిలారు. మనలాంటి వాళ్ళం అయితే మా దేశానికి వెళ్ళిపోతాము, అదేదో ఊపిరి ఉంటే ఉప్పు గల్లు అమ్ముకోవచ్చు అనుకునేవాళ్ళం. కానీ 16 మంది చనిపోయినప్పటికీ మిగతా 8 మంది పరిచర్య చేసి వాళ్ళు ఆ తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు ఈ ప్రాంతాలన్నిట్లో పరిచర్య చేసి లూథరన్ సంఘాలు ఎంత పెద్దవే, ఆ పెద్ద సంఘాలు కట్టారు వాళ్ళు. అప్పుడు ఈ దేవుని బిడ్డలారు, ఎందుకు? అలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? దేవుని పని ముఖ్యమని క్రియలు చూపించారు వాళ్ళు. ప్రాణం పోతే మాకేముంది, మరి జీవితం అంతా పోయింది కదా, ఇంకెందుకు మా బ్రతుకులు అనుకోలేదు. కానీ దేవుడు అవకాశం ఇస్తే పని చేస్తాము, అవకాశం ఇవ్వకపోతే ఎడైనా చచ్చేది అని చెప్పి వాళ్ళ క్రియలు ఆ రీతిగా కనిపించాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఇప్పటికీ ఆ ఆ తిరుపతి వెస్ట్ చర్చిలో, ఆ లూథరన్ చర్చిలో 16 సమాధులు వరుసగా ఉన్నాయంట. అంటే మిషనరీస్ వచ్చి చనిపోయినటువంటి ఆ పరిస్థితిని మనకు అక్కడ కనిపెడతా ఉంది. 16 సమాధులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల వాళ్ళందరూ కూడా కేవలం విశ్వాసులుగా ఏదో మందిరాల్లో పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకొని వెళ్ళలేదు. కానీ ప్రభువు కొరకు వాళ్ళ శక్తి మేర పరిచర్య జరిగించారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళే అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంకొక మాట మనం గమనిస్తే, మనం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 3-4 వచనం. ఓబద్యాను పిలిపించెను. ఉమ్. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దేవుని బిడ్డలారా, ఆహాబు భార్య పేరు యెజబేలు. యెజబేలు దగ్గర 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నాయి. ఆ యెజబేలు ఏం చేసింది? యెహోవా ప్రవక్తలందరినీ చంపించేసిందంట. అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గృహ నిర్వాహకుడు ఓబద్య, అలాంటి పరిస్థితుల్లో ఓబద్య ఏం చేశాడు? 2 మరి 50 మంది లెక్కన మరి
100 మందిని దాచిపెట్టి వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించాడంట. అంటే రాణి దగ్గర ఆయన గృహ నిర్వాహకత్వం వహిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు అందరినీ చంపేస్తుందామ. అలాంటి టైంలో 100 మందిని వాళ్ళని ఆహారము, వస్త్రాలు అవన్నీ ఇచ్చి వాళ్ళని పోషించాడంట. అంటే అది వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? ప్రాణం పోయే పరిస్థితి. అయినా క్రియలు ఏందో తెలుసా? ప్రాణానికి తెగించి వాళ్ళు చేసినటువంటి కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మన విశ్వాసులను చెప్పుకోవటం కంటే మన క్రియలు బయటికి కనపడాల. క్రియలు మనం కనపడినప్పుడు క్రియలను బట్టి ప్రభువుకి నామానికి మహిమ కలుగుతుంది. అనేకులు ఆ క్రియలను బట్టి మనం విశ్వాసులంగా లోకంలో మనం కనపరచబడతామనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకని ఇంకా క్రియలు ఏందో తెలుసా? కీర్తన 84:2లో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అన్న మాటలు ఏంటంటే, దేవుని మందిర ఆవరణాన్ని చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లంతగా ఆశపడుతుందంట. అంటే మందిరం చూడాలని అంత ఆశ, సొమ్మసిల్లంత ఆశ ఎందుకుంది అంటే, మనలాగా ఇంటి పక్క లేదు మందిరాలు అప్పుడు. మరి ఇశ్రాయేలు ఆనాడు దేశంలో వాళ్ళు వాళ్ళ దేశం విస్తారమైన దేశంలో యెరూషలేము దగ్గరికే వచ్చి మందిరం దగ్గరకు వచ్చేవాళ్ళు. అందుకే సంవత్సరానికి 3 సార్లు మందిరానికి వచ్చేవాళ్ళు. అంటే మందిరం చూడాలని వాళ్ళ హృదయంలో ఎంత ఆశ ఉంది, ఎంత ఆసక్తి ఉందంటే, మందిరం చూడాలన్న ఆశ అది సొమ్మసిల్లిపోయేంతగా వాళ్ళ హృదయంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంటి పక్క ఉంది, మనకు దేవుని మందిరంలో విలువ తెలియట్లా. కానీ మందిరం అనేది వాళ్ళు కొన్ని వేల మైళ్ళు నడిచిపోయేవాళ్ళు కాబట్టి, అందుకే వాళ్ళ ఆశ ఏంది తెలుసా? దేవుని మందిరాన్ని చూడాలని ఆశ సొమ్మసిల్లంతగా ఉంది. ఇంకా అంటాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది అంటాడు. కాబట్టి దేవుని సన్నిధికి రావాలని హృదయము శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది అని అంటాడు. దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో పడుకో ఉన్నాను, నెల తిరిగిన తర్వాత మందిరానికి వచ్చేటప్పుడు నా అనుభవం ఎలా ఉంటుంది? ఇలాంటి కేకలతో ఉండేది. ఎందుకో తెలుసా? వస్తామన్న పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా మందిరానికి నడిపిస్తే మందిరాన్ని చూసి హృదయం ఎంత ఉంటుంది? ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం కలిగిస్తుంది. కాబట్టి మనకు విలువ తెలియాలంటే కేవలం ప్రభువు కార్యాల్లో మనం ఎదుగుతున్నప్పుడు ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం మందిరమే మనల్ని ఎన్నిసార్లు ఆదరించుంటుంది, ఎన్నిసార్లు ధైర్యపరిచుంటుంది, ఎన్నిసార్లు మనం నిబ్బరం కలిగి జీవించేదానికి మందిరం కారణమైంది. ఇలాంటి శ్రేష్టమైన మందిరం ఎంతమందికి వీనికి విలువిస్తున్నారు? ఎంతమంది మందిరానికి వస్తూ ఉంటే అలాంటి హృదయంలో ఆశతో ఆతృతతో రాగలుగుతున్నారు? మనం చాలామంది మందిరానికి వచ్చేదానికి నిర్లక్ష్యం చేస్తున్నారంటే మందిరం యొక్క విలువ మనకు తెలియట్లా. దేవుని బిడ్డలారా, ఒక పతనమైన పరిస్థితిలోంచి తిరిగి మళ్ళీ పురికొల్పబడినప్పుడు దేవుని విలువ తెలుస్తుంది. ఆ రోజు మందిరం యొక్క విలువ తెలుస్తుంది. మామూలుగా అయితే మనకు తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు. మరి మనం ఇంకొక మాట మనం గమనిస్తే, ఈరోజు మరి తల్లిదండ్రులుగా దేవుని మందిరానికి మనం ఎప్పుడు వస్తున్నాము? సపోజ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10కి 10:30కి స్టార్ట్ అవుతుంది. మనము 11కి వస్తున్నాం. మన బిడ్డలు ఎప్పుడు రావాలా? మనమే 11కి వస్తే మన బిడ్డలు ఎప్పుడు రావాలా? 12కా 12:30కా? రాబోయే రోజుల్లో ఆశీర్వాదానికి వస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. మనం చేయకపోతే మన బిడ్డలు మనల్ని అనుసరించి వాళ్ళు లేటుగా వచ్చే పని అయితే, మరి పెద్ద పెద్ద సంఘాలకు వాళ్ళకి ఆశీర్వాదానికి వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. బాగా తిని మందిరానికి వచ్చి లాస్ట్లో పడుకొని అటు నిద్రపోయి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. మన బిడ్డలు అలా తయారు కాకుండా ఉండాలంటే మనం భక్తి చూపించాలి, క్రమాన్ని అనుసరించాలి. సరైన రీతిలో మనం ఎదిగితే మన బిడ్డలు మనల్ని చూసి వాళ్ళు
నేర్చుకుంటారు వాళ్ళు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను నేర్పాల్సిన బాధ్యత ఎవరు? మనము, పక్కోళ్ళు కాదు, లోకం కాదు నేర్పాల్సింది. లోకం నేర్పుతుంది. మన బిడ్డలకు మనం భక్తి నేర్పకపోతే మన బిడ్డలకు లోకం నేర్పిస్తుంది పాడైపోయేటట్టు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంది తెలుసా? ముందు నువ్వు సక్రమంగా కరెక్ట్గా నువ్వు ఎదిగితే నీ బిడ్డలు కూడా సక్రమంగా వాళ్ళు సరైన రీతిలో ఎదుగుతారు. ఆ కార్యాలు దేవుడు మెచ్చుకుంటాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ మాటగా మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 31 వచనంలో విశ్వాసమును బట్టి ఉమ్, రాహాబుని వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాహాబు దేవుని ప్రజలను క్షేమంగా చేర్చుకునింది. వాళ్ళు తిరిగి క్షేమంగా గమ్యం వెళ్ళేదానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళతో అంటుంది, ఈ 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఉపకారము చేసి తిని గనుక ఉమ్, మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఆ స్త్రీ రాజు మనుషులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలను కాపాడింది, జాగ్రత్త చేసింది, తిరిగి వాళ్ళు వెళ్ళి క్షేమంగా వెళ్ళేదానికి కారణమైంది. ఆమె వాళ్ళతో మాట్లాడుతూ అంటుంది, అయ్యా, మీకోసం నా ప్రాణానికి తెగించి చేసే ఈ పనులు, ప్రాణాన్ని తెగించి మీకు ఈ పనులు చేశాను, మీరు క్షేమంగా వెళ్ళేదానికి కారణమయ్యా. నేను మీకు ఎంత మేలు చేశాను కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు నన్ను నా కుటుంబాలను మీరు రక్షించండి అని కోరుకుంటుంది. అంటే మీకు ఎంత మేలు చేశాను కాబట్టి మీరు నన్ను నా కుటుంబాన్ని రక్షించమంటున్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఈరోజు ఆమెకేం కావాలా? రక్షణ కావాలా. ఈ దేశంలో ఉండి మిగతా వాళ్ళందరూ నశించిపోతారు, నేను నా కుటుంబం రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. అందుకే వాళ్ళకు అంటుంది, అయ్యా, నన్ను మీకు మేలు చేసిన దానికి ప్రతిఫలంగా నా కుటుంబాన్ని నన్ను రక్షించమని ఆమె కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళు అన్నారు, అమ్మా, మేము ఈ దేశానికి వచ్చినప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తాం. అయితే మేము చెప్పినట్లుగా మరి మీరు ఇదే ఇంటిలో మీరు ఉండాలా? ఇదే ఇంటిలో నీకు సంబంధించిన వాళ్ళందరూ ఉండాలా? పైపెచ్చు ఇల్లు నీదేనని దానికి గుర్తుగా నీ కిటికీకి ఒక దారం కట్టమంటాడు. ఎర్రటి దారాన్ని కిటికీకి కట్టుకో, మాకు గుర్తుంటది, అప్పుడు నేను మీ కుటుంబాలని రక్షిస్తామని చెప్పినట్లుగా ఆమె వాళ్ళ మాట వినింది, లోబడింది. కాబట్టి దేవుని ప్రజలు ఆ యెరికో పట్టణాన్ని ముట్టడించినప్పుడు ఆ యొక్క రాహాబు అనేటువంటి ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని అంతా రక్షించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు వాక్యం ఏం చెప్తుందంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనంలో రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారో, మరి ఆ స్త్రీతో చేసిన ఒప్పందాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి ఆ స్త్రీని, ఆ కుటుంబాన్ని అంతటిని వెలుపలికి తీసుకొని వచ్చారు. మిగతాదంతా కాల్చేశారంట. ఈరోజు ఆ స్త్రీ, రాహాబు అనేటువంటి స్త్రీ, ప్రభువుని రక్షించబడింది, కుటుంబాన్ని అంతా రక్షించుకుంది. ఇంకా మనకు 25వ వచనములో ఆ చివర్లో అంటాడు, ఆ ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసిస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఆ స్త్రీ ఈరోజు నివసిస్తా ఉంది. అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో సెల్మానును కనెను, సెల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు. చాలు చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ స్త్రీ ఇశ్రాయేలు మధ్య నివసిస్తుంది. దేవుని ప్రజలతో కూడా యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె భాగమయ్యి ఈరోజు దేవుని ప్రజలతో ఉంది.
కాబట్టి అదే విశ్వాసం ఆమెని, అదే క్రియలు ఆమెను, ఆ కుటుంబాన్ని రక్షించుకొని ఈరోజు దేవుని ప్రజలతో ఉండేటట్లుగా అవి కారణమైంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. పరిశుద్ధ వాక్యం చెప్తుంది, మనకి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు. క్రొత్త ఆకాశమును ఉమ్, క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. దేవుని ఇదే స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆనాడు నోవహు కాలములో ఆ లోకమంతా నశించిపోయింది. అవిధేయుల్ని నశింపజేశాడు దేవుడు. కానీ ఈరోజు దేవుడు అంటాడు, ఈ భూమి ఆకాశం యావత్తు కూడా నశించిపోతుంది. నూతన ఆకాశాన్ని, నూతన భూమిని నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే పేతురు గారు అన్న మాట ఏంటంటే, 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయము 13వ వచనంలో, నేను ఉమ్, మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు భక్తుడు కూడా అంటాడు, అయ్యా మనకు దేవుని వాగ్దానం ఉంది, కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మీరు కనిపెట్టి ఉండాల. ఎందుకో తెలుసా? ఇప్పుడున్న ఈ ఆకాశము, ఇప్పుడున్న ఈ భూమి, ఇవన్నీ కూడా గతించిపోతుంది అని ఆయన ఇంకొక మాట కూడా ఇక్కడ అన్నాడు. ఇదే అధ్యాయంలో 10-12 వచనం వరకు. దొంగ వచ్చినట్లు వచ్చును. ఉమ్, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలు. దేవుని బిడ్డలారా, మనకు ముందే చెప్పబడింది, ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం లయమైపోతుంది, లయం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. పేతురు భక్తుడు కూడా అంటాడు, మనం ఉన్న ఈ భూమి, ఈ ఆకాశం లయమైపోతుంది. ఎందుకు అనంటే, ప్రభువు రాకడలో మనం 10వ వచనం నుంచి గమనిస్తే, ప్రభువు వచ్చేటప్పుడు ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా గతించిపోతుంది, లయమైపోతుంది. నూతన ఆకాశం, నూతన భూమి ఎవరికి అనంటే, ఎవరైతే రక్షించబడి ఉన్నారో, రక్షణలో ఎదుగుతూ దేవుని క్రియల్లో పాలు పంపులు పొందుతున్నారో, వాళ్ళకి నూతన ఆకాశం, నూతన భూమి మీద వాళ్ళకి స్థానం ఉంటుంది. అందుకని ప్రకటన 21 అధ్యాయం మొత్తంలో కూడా నూతన ఆకాశం, నూతన భూమిని గురించి దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు రాహాబు తను ఉన్న ఆ ప్రాంతం నశించిపోకుండా ఆమె విశ్వాసాన్ని చూపింది. క్రియలను బట్టి రక్షించబడి దేవుని ప్రజలతో ఉండేదానికి అవకాశం కలిగింది. ఈరోజు నువ్వు నేను ప్రభువుని అంగీకరించాము, విశ్వాసులుగా ఎదుగుతున్నాము. మన క్రియలు ఆయనకు అంగీకారం అయితే, రేపు నూతనమైన ఆకాశం, నూతన భూమిలో సృష్టించబడినప్పుడు ప్రభువుతో కలిసి యుగయుగాలు ఆ నూతన ఆకాశం భూమిలో ఉండాలంటే, మనం కూడా రాహాబు వలె మన విశ్వాసం, మన క్రియలు అంగీకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నూతన ఆకాశం, ఈ నూతన సృష్టిలో మనం పాలు పంపులు పొందుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భక్తి అంటే ఏదో ఆషామాషిగా అనుకోవటం, ఉండటం కాదు, కానీ ప్రభువులో క్రమంగా ఉండాల. క్రమంగా ఉన్నప్పుడు మాత్రమే దేవునిలో మనం భయభక్తులతో మనం ఎదగగలము. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడగలమని సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక.